రోజులు మారినాయని కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోతే వృధా. ఆయన ఎవరో వేణుగోపాల్ రెడ్డి, జయరాం రమేష్ లాంటోళ్ళు నేల విడిచి సాము చేసి మాట్లాడుతుంటారు. ఆ శివసేన సంజయ్ రౌత్ లాగా. అట్లాగే పాపం ఆ ఉద్ధవ్ థాకరేని రోడ్డున పడేసి, ఇక్కడ రాహుల్ గాంధీని వీళ్ళు రోడ్డున పడేస్తున్నారు. మధ్యలో ఎందుకు పనికిరాని దిగ్విజయ్ సింగ్, ఏనాడో మాండా రాజా అంటూ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి నాశనం అయ్యి 20 ఏళ్ళు అవుతుంది. అయినా బుద్ధి సిగ్గు రాదు ఆయనకి. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంలో సిద్ధహస్తుడు. ఇదివరకు చేసింది అదే పని, ఇప్పటికీ చేసేది అది. హిందుత్వ వ్యతిరేకత, హిందుత్వ దూషణ, హిందుత్వ ద్వేషం అనేటటువంటి దాన్ని ప్రజలు అంగీకరించట్లేదు అన్న నిజం మర్చిపోతే కనుక కాంగ్రెస్కి అదే సమాధి అవుతుంది, అదే సమాధికి పునాది అవుతుంది. అదే దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్య ఏంటంటే, భారత్లో మైనార్టీల హింసకు సమానంగానే దీపుదా సత్యం చూడాలట. ఇక్కడ ఎవరన్నా ముస్లింని కొట్టి చంపారా? ఇక్కడ ముస్లింల మీద అట్లా దాడులు ఎవరన్నా చేశారా? దైవద్రోహం అని చెప్పేసి హిందువులకు వ్యతిరేకంగా నిరంతరం దుర్భాషలాడుతూ ఉంటారే ఆ గంజాయి బుంజాయి ఇట్టంటోళ్ళు ఎంతమంది సోషల్ మీడియాలో కూడా దేవుళ్ళ గురించి దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి విమర్శకి ప్రతి విమర్శ చేస్తున్నారు, సమాధానం చెప్తున్నారు హిందువులు తప్పించి కొట్టట్లా చంపట్లేదే. కానీ అక్కడ చేసింది ఏంటి? మా దేవుడే ఏకైక దేవుడు అని నువ్వు ఒప్పుకో అంటే, అందరి దేవుళ్ళు నాకు సమానమే అన్నందుకు అది దైవద్రోహం అని చెప్పి దీపు చందుని ఉద్యోగం తీపిచ్చి బయటికి రాగానే కొట్టి చంపి వేలాడతీసి తగలబెడితే దాన్ని మైనార్టీల హింస ఇండియాలోకి అక్కడికి సమానమా? ఇట్లాంటి కదా ఉరి తీయాల్సింది.